అదొక చిన్న కుటుంబం. వాళ్ళకి 2 పిల్లలు. ఒక రాత్రి పిల్లలిద్దరూ అమ్మ దగ్గరే పడుకొని హాయిగా నిద్రపోయారు. రాత్రి గడిచింది కానీ నిద్ర లేచిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో సూర్యోదయం కన్నా ముందుగా మృత్యు నీడలు కమ్మాయి. ఎదురుగా నిర్జీవంగా కదులుతూ తండ్రి శరీరం కనిపించింది. ఆ క్షణం ఆ పిల్లలు, అన్నిటికి మించి ఆ తల్లి, అంటే తన భర్తని అలా వికటజీవిగా వేలాడుతున్న దృశ్యాన్ని చూస్తున్నప్పుడు ఆమె స్థితిని, ఆ క్షణాలని ఎవరైనా వర్ణించగలరా? ఇది కథ కాదు. ఇదే ఏడాది January 6th ఒక పక్కన మన దేశవ్యాప్తంగా రిపబ్లిక్ సెలబ్రేషన్స్ జరుపుతుండగా తమిళనాడులోని చెన్నై నగరంలో జరిగింది ఈ విషాదం. 36 years బ్యాంక్ ఎంప్లాయ్ మణికంఠన్ ఆన్లైన్లో ఉండే ప్యాకాట ఆటలకు వ్యసనపరుడై లక్షల్లో అప్పు చేసి ఎలా తీర్చాలో దారి తెలియక ఇలా వాళ్ళ కుటుంబ భవిష్యత్తు అగాధంలోకి నెట్టేసిన ఒక వాస్తవ విషాద గాథ. ఇలాగే తిరువనంతపురం, కేరళలో ఇస్రోలో కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్న 28 సంవత్సరాల వినీత్, చెన్నైకి చెందిన 29 సంవత్సరాల భవానీ, విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో పనిచేస్తున్న 33 సంవత్సరాల సతీష్, ఒక్కొక్కరిది ఒక విషాద గాథ. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఈ ఆన్లైన్ రమ్మీలో డబ్బులు పోగొట్టుకుని ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారనే దానికి ఒక లెక్కే లేదు. అయితే ఈ కార్డ్ గేమ్స్ కన్నా అతిపెద్ద జూదం మన భారతదేశంలో క్రికెట్ బెట్టింగ్ రూపంలో జరుగుతుంది. ఏడాదికి $150 బిలియన్, అంటే 10 లక్షల కోట్ల పైన ఇల్లీగల్ బెట్టింగ్స్ జరిగాయి మన దేశంలో. 2015లో సుప్రీంకోర్టు నియమించిన లోధా కమిటీ కూడా ఇండియాలో జరిగే బెట్టింగ్ మార్కెట్ విలువ అక్షరాల 6 లక్షల కోట్ల రూపాయలని నివేదిక కూడా ఇచ్చింది. అయితే నాకు అసలు ఈ ఆన్లైన్ రమ్మీ బెట్టింగ్ యాప్స్, అందులో జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎన్ని లక్షల కోట్ల చేతులు మారుతున్నాయి, వాటిని ఎక్స్పోజ్ చేసే ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఫ్యాక్ట్స్ ఏమైనా దొరుకుతాయా అని రీసెర్చ్ చేస్తున్న క్రమంలో నా దృష్టి మొత్తం కూడా ఒక గ్యాంబ్లింగ్ బిజినెస్ మ్యాన్ వైపుకే వెళ్ళింది. ఇతని పేరు సెర్గే పోర్ట్నోవ్. లండన్లో సెటిల్ అయిన యుక్రెయిన్ వాస్తవ్యుడు. చాలామందిలాగే ఇతను కూడా ఒక బిజినెస్ స్కూల్లో చేరాడు. అయితే అందరూ చేసే BBA, MBA కోర్సు లాంటివి కాకుండా ఒక రేరెస్ట్ సబ్జెక్ట్ మీద డిగ్రీ చేసి గ్రాడ్యుయేట్ అయ్యాడు. ఆ సబ్జెక్ట్ గ్యాంబ్లింగ్. అవును, జూదం మీద BSc డిగ్రీ చేశానని ఇతని అఫీషియల్ వెబ్సైట్లో దొరికిన వివరాలు ఇవి. చాలా స్పష్టంగా యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫర్డ్ అని కూడా ఇందులో మెన్షన్ చేసింది కదా. అక్కడే నాకు ఒక అనుమానం వచ్చింది. సాల్ఫర్డ్ యూనివర్సిటీ వెబ్సైట్ అంతా వెతికాను, కానీ నాకు ఎక్కడ కూడా ఇతను చెప్తున్న ఆ కోర్స్ డీటెయిల్స్ మాత్రం కనపడలేదు. ఇదేమైనా ఫేక్ డిగ్రీనా? మోరోవర్ యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫర్డ్ ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ. గవర్నమెంట్ యూనివర్సిటీస్లో గ్యాంబ్లింగ్ కోర్సెస్ ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? డౌట్ క్లియర్ చేసుకోవడానికి యూనివర్సిటీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ద్వారా కాంటాక్ట్ అయ్యాను. ఇది నాకు వాళ్ళు ఇచ్చిన రిప్లై. Hi Pradeep, thanks for getting in touch. We don't have a course in gambling and leisure management, but you can browse our available business courses here. మా దగ్గర అలాంటి కోర్సెస్ ఏది కూడా లేదని స్వయాన యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుండి వచ్చిన సమాధానం ఇది. సో సెర్గే పోర్ట్నోవ్ చదివాను అని చెప్తున్న డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ అని రుజువైంది కదా. అదంతా ఓకే. అసలు మనం ఈ సెర్గే పోర్ట్నోవ్, ఎక్కడో ఉన్న ఈ యుక్రెయిన్ గ్యాంబ్లర్ గురించి, అతని చదువు, అసలు అతను ఏం చదివాడు, అతని డిగ్రీ ఫేకా ఒరిజినలా అనేది మనం ఎందుకు పట్టించుకోవాలి? ఆ పాయింట్కి వస్తాను. PariMatch. వెల్, ఈ పేరు అందరూ వినుండకపోవచ్చు, కానీ ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ అండ్ ఎస్పెషల్లీ క్రికెట్ బెట్టింగ్ చేసే వాళ్ళకి మాత్రం దీని గురించి బాగా తెలుసు. తెలియని వాళ్ళకి ఒక చిన్న బ్రీఫ్ ఇస్తాను. క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, కబడ్డీ, టెన్నిస్ ఇలాంటి స్పోర్ట్స్ నుంచి మీకు ఇష్టమైన ఆటగాడి మీద లేదా ఇష్టమైన టీం మీద బెట్టింగ్ చేయడానికి సర్వీసెస్ అందించే ఆన్లైన్ బెట్టింగ్ వెబ్సైట్ ఇది. యుక్రెయిన్ క్యాపిటల్ కీవీలో ఎప్పుడో 1994లో స్టార్ట్ చేశారు ఈ బెట్టింగ్ కంపెనీ. ఇది గుర్తుంచుకోండి ఎక్కడ స్టార్ట్ చేశారనేది. కట్ చేస్తే మన దేశంలోకి మాత్రం 2020 నవంబర్లో కేరళ బ్లాస్టర్స్ FCకు అసోసియేట్ పార్ట్నర్గా ఇండియాలోకి ప్రవేశించింది. వితిన్ 6 months, అంటే జూన్ 2021 కల్లా ఇండియా మొత్తం ఆన్లైన్ బెట్టింగ్ సర్వీసెస్ విస్తరించింది ఈ యూరోపియన్ బెట్టింగ్ కంపెనీ. ఈ డేట్ సరిగ్గా చూసారా? మళ్ళీ చూడండి. ఈ కంపెనీ మన దేశంలో ఎక్స్పాన్షన్ ప్రాసెస్ మొత్తం ఫ్రమ్ నవంబర్ 2020 టు జూన్ 2021 మధ్య కాలంలోనే జరిగింది. ఈ టైం పీరియడ్ చూస్తుంటే మీకు ఏదైనా గుర్తొస్తుందా? Our Indian healthcare system is in crisis. We're still learning a lot about it. In India, a huge second wave of... The second wave. India now, we're a severe second wave. The second wave of COVID-19. Deadly second wave of coronavirus. It's just absolutely agonizing. India. గుర్తొచ్చిందా?
నవంబర్ 2022 జూన్ 2021 మధ్య కాలంలో మన దేశంలో ఏం జరిగిందో మర్చిపోవటానికి అదేమన్నా మామూలు విషయమా? ప్రపంచంలో జరుగుతున్న డైలీ కోవిడ్ డెత్ లిస్ట్లో అత్యధిక శాతం మన దేశంలోనే జరుగుతున్న కాలం అది. అప్పటి వరకు, అంతకు ముందు వరకు కూడా ఊరికొకరు అనే మాట నుంచి ఆ ఫస్ట్ వేవ్లో వీధికి ఒకరు కాదు, కుటుంబానికి ఒకరు కాదు, ఇంటికి ఒకరు చనిపోయిన సెకండ్ వేవ్ కాలం అది. అంటే ఇక్కడ మన దేశంలో ఒక పక్క ఆక్సిజన్ అందించలేక విఫలమయ్యి మరణం మృదంగం మోగుతున్న కాలంలో క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్, జూదం సేవలు అందించే ఈ పారిమ్యాచ్ వెబ్సైట్ ఇంకొక పక్క దేశవ్యాప్తంగా తమ బెట్టింగ్ సర్వీసెస్ని విస్తరింప చేసుకుంటూ వచ్చింది. అసలు ఇది ఎలా సాధ్యం? మహమ్మారి వలన దేశం ఇంత దుర్భిక్షంలో ఉన్న సమయంలో దేశ ప్రజల పరిస్థితులంతా కూడా ఇంత దీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ బెట్టింగ్ వెబ్సైట్కి పర్మిషన్ ఇచ్చిన సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్స్, వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎవరు? ఇలాంటి డీటెయిల్స్ మనం ఇప్పుడు చర్చించడం లేదు. అయితే ఈ బెట్టింగ్ వెబ్సైట్ ఇలా ఇండియా మొత్తం విస్తరించడానికి మాత్రం ఒక ముఖ్య సూత్రధారి ఉన్నాడు. అతనే ఈ కంపెనీ CEO సెర్గే పోర్ట్నోవ్. ఇందాక ఇతని బయోడేటా ఎందుకు చెప్పానో మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఇతని స్ట్రాటజీస్ వల్లనే వితిన్ 6 months టైం ఫ్రేమ్లో ఆ సెకండ్ వేవ్ కాలంలో ఇండియాలోనే బిగ్గెస్ట్ బెట్టింగ్ వెబ్సైట్గా ఈ రోజున ఇది ఎదిగింది. అలాగే అతని బయోడేటాతో పాటు నేను డిగ్రీ ఫేక్ అని నిరూపించి చూపించడానికి ఇంకో కారణం ఉంది. ఈ బెట్టింగ్ కంపెనీ వాళ్ళు పదే మా వెబ్సైట్లో బెట్టింగ్ సర్వీసెస్ చాలా లీగల్గా, ట్రాన్స్పరెంట్గా, ఎటువంటి మోసాలు జరగకుండా మీ డబ్బులకి మేము హామీ అని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. ఇటు చూస్తేనేమో సాక్షాత్తు కంపెనీ ఓనర్ తన డిగ్రీ సర్టిఫికేట్ ఫేక్ అని మనకి ఆ యూనివర్సిటీ ఆఫ్ సాల్ఫర్డ్ నుంచి వచ్చిన రిప్లై స్పష్టం చేస్తుంది కదా. అయితే ఈ ఒక్క ఆధారంతో ఈ కంపెనీ స్కామ్ లేదా ఇతను చేస్తున్నంత ఫ్రాడ్, ఈ బెట్టింగ్ కంపెనీని మనం పూర్తిగా ఇది ఫేక్ అని తప్పుపట్టలేము. అందుకోసం నేను ఇతనిది ప్లస్ ఈ కంపెనీ నేపథ్యం ఏంటి, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి అనేది ఇంకా డీప్గా వెతకటం స్టార్ట్ చేశాను. మనందరికీ వంశపారంపర్యంగా ఆస్తులు, అప్పులు, జబ్బులు వస్తుంటాయి కదా. కానీ ఇతనికి మాత్రం జూదాన్ని తన తండ్రి నుంచి వారసత్వంగా పొందాడు. అయితే సెర్గే పోర్ట్నోవ్ తండ్రిలా జస్ట్ గ్యాంబ్లర్గా మిగిలిపోవాలనుకోలేదు. గ్యాంబ్లింగ్ ప్రపంచాన్నే శాసించాలనుకున్నాడు. అది పారిమ్యాచ్లో CEOగా పనిచేస్తున్న రోజులు. తన మొదటి లక్ష్యంగా UFC క్రీడ పైన ఇతని దృష్టి పడింది. UFC అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ చాలామందికి తెలిసిన WWE గేమ్ లాగే ఇందులో కూడా రెస్లింగ్తో పాటు బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ ఇలా మిక్స్డ్ ఫైట్స్ ఉంటాయి. సెర్గే పోర్ట్నోవ్ UFCనే సెలెక్ట్ చేసుకోవడానికి ఒక కారణం ఉంది. చిన్నతనంలో జాకీ చాన్, బ్రూస్ లీ అండ్ జీన్ క్లాడ్ వాన్ డేమ్ వంటి యాక్షన్ హీరోస్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇతను కెరియర్ బిగినింగ్లో ఒక ప్రొఫెషనల్ ఫైటర్గా మొదలుపెట్టాడు కెరియర్ని. కానీ డెస్టినీ మాత్రం తన ప్రస్థానాన్ని గ్యాంబ్లింగ్ వైపుకే నడిపింది. అలా మొదట్లో కేవలం ఈ కంపెనీ ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్ వంటి స్పోర్ట్స్కి మాత్రమే యుక్రెయిన్ నుంచి అఫీషియల్ స్పాన్సర్గా సర్వీసెస్ ఇచ్చిన ఈ పారిమ్యాచ్ 2018లో యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా రీజన్స్కు UK మినహాయిస్తే UFC అఫీషియల్ బెట్టింగ్ అండ్ వేజరింగ్ పార్ట్నర్ అయ్యే స్థాయికి ఈ కంపెనీ ఎదిగింది. ఇందులో భాగంగానే MMA ఫైటర్ కానర్ మెక్గ్రెగర్ను, హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ ఇద్దరిని తమ బెట్టింగ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్స్గా నియమించారు. సో ఈ కంపెనీ హిస్టరీ, దీని నేపథ్యం మొత్తం చూస్తే బిగినింగ్ యుక్రెయిన్ నుంచి ఆ తర్వాత యూరోపియన్ మార్కెట్లో ఎంటర్ అయినంత వరకు కూడా ఫుట్బాల్, వాలీబాల్ ఇలాంటి గేమ్స్, తర్వాత UFC ఈ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్తో మాత్రమే ఇప్పటిదాకా బెట్టింగ్ నిర్వహించారు. కానీ ఇన్నేళ్ల కంపెనీ చరిత్రలో ఎక్కడ కూడా క్రికెట్ మీద మాత్రం బెట్టింగ్ సర్వీసెస్ నిర్వహించలేదు. మరి క్రికెట్ బెట్టింగ్ మీద ఎటువంటి అనుభవం లేని ఈ బెట్టింగ్ వెబ్సైట్ పారిమ్యాచ్ ఈరోజు ఇండియాలో నెంబర్ 1 క్రికెట్ బెట్టింగ్ యాప్గా ఎలా ఎదిగింది? దానికి సమాధానం వెతికే ప్రయత్నంలో ఈ కంపెనీ లొకేషన్ హెడ్ క్వార్టర్స్ చూసినప్పుడు నాకు ఇంకొన్ని కొత్త ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఇదొక ద్వీపం. హైదరాబాద్ సిటీ పాపులేషన్లో 12% మాత్రమే ఉన్నంత జనాభాలో ఉంది ఈ ద్వీపం. ఈ ఐలాండ్ పేరు సైప్రస్. ఈ సైప్రస్ ద్వీపంలో ఉన్న లీమసాల్ సిటీలో ఉంది పారిమ్యాచ్ కంపెనీ హెడ్ క్వార్టర్స్. అదేంటి, కంపెనీ స్థాపించిందేమో యుక్రెయిన్ రాజధాని కీవ్లో, ఇక్కడికి ఎలా వచ్చింది ఈ ద్వీపానికి అని వెతికితే రష్యా యుక్రెయిన్ వార్ నేపథ్యంలో హెడ్ క్వార్టర్స్ ఇక్కడికి షిఫ్ట్ చేశారని తెలిసింది.
సరే, వార్ వచ్చినప్పుడు కంపెనీస్ ఎఫెక్ట్ అవ్వటం, ఎంప్లాయీస్ రీప్లేస్ చేయటం, లొకేషన్ షిఫ్ట్ చేయటం, ఒకళ్ళ ప్లేస్లో ఇంకొకరు మారుతుంటారు, ఇదంతా సహజమే. కానీ సైప్రస్ ఐలాండ్ని ఎందుకు ఎంచుకున్నారు? పారిమ్యాచ్ సైప్రస్ ద్వీపానికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు అని వెతికితే నేరుగా ఎటువంటి డీటెయిల్స్ దొరకలేదు. కానీ పైకి ఎంతో సుందరంగా కనిపించే ఈ దీవిలో మనీ లాండరింగ్, మన భాషలో హవాలా, అలాంటి చీకటి వ్యాపారాలు కూడా ఈ దీవిలో జరుగుతున్నాయనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. మనకి నల్లధనం అంటే కేవలం స్విట్జర్లాండ్లో స్విస్ బ్యాంక్ గురించి మాత్రమే తెలుసు. కానీ టాప్ ట్యాక్స్ హెవెన్స్ అరౌండ్ ద వరల్డ్ అని గూగుల్ చేస్తే అందులో సైప్రస్ ద్వీపం కూడా ఒకటి అని అనేక ఆధారాలు దొరుకుతాయి. రష్యాలోని అత్యంత సంపన్నులు నల్లధనాన్ని ఎక్కువగా ఈ దీవిలోనే దాచుకుంటారని అమెరికా చాలాసార్లు ఆరోపణలే కాదు, రుజువులు కూడా చూపించడానికి ప్రయత్నించింది. సైప్రస్లో జరిగే మనీ లాండరింగ్పై మరిన్ని డీటెయిల్స్ కావాలంటే రష్యన్ లాండ్రమాట్ అని గూగుల్ చేస్తే మీకే దీని డీటెయిల్స్ తెలుస్తాయి. వెల్, ఇప్పుడు పాయింట్కి వద్దాం. బిగినింగ్లో మీకు ఒక గ్యాంబ్లర్ స్టోరీ చెప్పాను, అతని నేపథ్యం చెప్పాను, తర్వాత కంపెనీ ఏంటని చెప్పాను, దాని హిస్టరీ చెప్పాను, వాళ్ళు ఇప్పుడు ఈ ఐలాండ్లో ఎందుకున్నారని చెప్పాను. ఇవన్నీ, ఈ కాంటెక్స్ట్లన్నీ, ఈ డాట్స్ అన్నీ కలిపితే మీకేమనిపిస్తుంది అంటే రష్యా యుక్రెయిన్ నేపథ్యం కలిగిన ఒక జూదగాడు తన జూద వ్యాపార సామ్రాజ్యాన్ని మన భారతదేశంలో నెంబర్ 1 బెట్టింగ్ వెబ్సైట్గా విస్తరింపచేయడానికి హవాలాకు సురక్షితమైన ద్వీపంగా పేరొందిన ఈ సైప్రస్ ఐలాండ్ని ఎంచుకొని అక్కడి నుంచి తన వ్యూహాల్ని రచిస్తున్నాడన్నమాట. అన్నమాట ఏంటి? ఆల్రెడీ ఇండియాస్ టాప్ క్రికెట్ బెట్టింగ్ సైట్ అని వాళ్లే ప్రచారం చేసుకుంటున్నారు కదా. మరి ఎక్కడ దొరకనట్లు ఇండియా పైనే ఇతని దృష్టి ఎందుకు పడింది? బెట్టింగ్ యాప్స్లో నెంబర్ 1గా ఎదగడానికి ఈ సెర్గే కదిపిన పావులు, ఇతను చేస్తున్న ఎత్తుగడలేంటి? ఇటువంటి జూదగాళ్ళని, గ్యాంబ్లింగ్ వెబ్సైట్స్ని, బెట్టింగ్ యాప్స్ని, వాళ్ళ వ్యాపారాలని నియంత్రించడానికి ఇండియాలో ఎటువంటి చట్టాలు లేవా?